నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షతన శానిటేషన్ సెక్రటరీలు, నోడల్ అధికారులతో కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్, ప్రతి వీధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నగరంలో గుర్తించిన ప్రధాన చెత్త సేకరణ ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ చెత్త తొలగింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న వాహనాలు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించాలని సూచించారు. ప్రాంతాల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులను అమలు చేయడంతో పాటు నిరంతర మానిటరింగ్ చేపట్టాలని పేర్కొన్నారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ సేకరణలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల స్పందన పొందేందుకు శానిటేషన్ సిబ్బంది, సెక్రటరీలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతి సెక్రటరీ తమ పరిధిలోని ప్రజలతో నేరుగా మమేకమై ఫీడ్బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉదయం వేళల్లోనే అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశుభ్రత పనులను పర్యవేక్షించాలని, వీధులు, కాలువలు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం కనిపించినా సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి, ఉద్యోగి సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడను ఆదర్శ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసేవారు, వీధులు శుభ్రపరిచేవారి చేత మీ పరిధిలో ఉన్న ఏరియాలో శానిటేషన్ని క్లీన్గా చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. దీనికి ఎవరైనా అశ్రద్ధ చేస్తే మాత్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు తగిన చర్య తీసుకోబడదని ఇది మూలంగా తెలియజేయమైంది. దిస్ ఇస్ ది ఎవిడెన్స్. This is a video. If anybody was neglected in the duties, action will be initiated against you. సీఎం గారు చాలా పట్టుదలగా ఉన్నారు. నేను మీరు అందరికీ కలిసి ఎట్లా జరిగిందో కొన్ని డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేశారు, కొన్ని డిపార్ట్మెంట్ని డిప్రిషియేట్ చేశారు.